అత్యంత అధునాతనమైన మరియు వేగవంతమైన రోబోటిక్ లేజర్ విజన్ కరెక్షన్ కేవలం 6 సెకన్లలోనే. సంప్రదించండి రమేష్ లేసిక్ అండ్ లేజర్ సెంటర్. నమస్తే, వెల్కమ్ టు విహారీ న్యూస్. అమెరికాను ప్రస్తుతం బర్డ్ ఫ్లూ భయపెడుతోంది. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అని పిలువబడే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో స్థానికంగా ఉన్న కోళ్ల పరిశ్రమలో లాక్డౌన్ ప్రకటించింది అక్కడి ప్రభుత్వం. అమెరికాలో ఈ వ్యాధి రోజురోజుకి వ్యాపిస్తుండటంతో ప్రజలంతా ఆందోళన చెందుతున్నారు. ఏవియన్ ఇన్ఫ్లుయెంజా అనే వైరస్ వల్ల ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో పలు కోళ్ల పరిశ్రమలు ఇప్పటికే తమ ఉత్పత్తిని ఆపేశాయి. ఈ వ్యాధి ప్రధానంగా అడవి పక్షులకు సోకుతుండటంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకైనా, మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి. మనుషుల్లో H7N9, H5N1 వైరస్ రకాలు బర్డ్ ఫ్లూ వ్యాధికి కారణం కానున్నాయి. అయితే సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా ఈ బర్డ్ ఫ్లూ వైరస్ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్ గాలిలో ఉన్నప్పుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్ళు, ముక్కు, నోరు తాకినప్పుడు ఈ వైరస్ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుందని వైద్యులు చెబుతున్నారు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ స్వల్ప అనారోగ్యం చోటు చేసుకుంది. మరికొన్ని కేసుల్లో కళ్ళు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారణం, ఒళ్ళు నొప్పులు, కండరాల నొప్పులు, తలనొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలతో పాటు ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణించే ఛాన్సు లేకపోలేదంటున్నారు వైద్యులు. బర్డ్ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్ని సంప్రదించాలని, వ్యాధి తీవ్రతను బట్టి హోమ్ లేదా హాస్పిటల్ ఐసోలేషన్లో ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరంలో వైరస్ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటూనే ఉండాలని చెబుతున్నారు ఆరోగ్య శాఖ అధికారులు.